దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక చిన్న బాబు వాళ్ళ మా అమ్మగారిని ఒక స్టాంపుల ఆల్బమ్ కావాలని అడుగుతాడు. ఆ ఆల్బమ్ కావాలని అడిగినప్పుడు వాళ్ళ మామ దగ్గర నుంచి ఉత్తరం కూడా రాలేదు. ఎందుకంటే ఉత్తరం పంపించటానికి కూడా కుదరలేదు, సందర్భం వీలు పడలేదేమో, అందుకని పంపించలేదు. అయితే వాళ్ళ మా అమ్మగారు ఆ ఆల్బమ్ ఇస్తారు ఖచ్చితంగా అనేటువంటి నమ్మకాన్ని ఆ బాబు కలిగి ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ మామగారికి లెటర్ రాస్తాడు. లెటర్ రాసినప్పుడు, నువ్వు అడిగిన దగ్గర నుంచి నీ ఆల్బమ్ కోసం నేను చూశాను, అన్ని చోట్ల ప్రయత్నం చేశాను, కానీ నాకు అది దొరకలేదు, కాబట్టి నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో అని వాళ్ళ మామగారు లెటర్తో పాటు కొంత డబ్బుల్ని పంపిస్తారు. అంటే ఇక్కడ ఆ బాబు మా అమ్మగారు నాకు సహాయం చేస్తారు, నాకు ఇది ఖచ్చితంగా కొనిపిస్తారు అనే నమ్మకాన్ని ఉంచారు. వాళ్ళ మా అమ్మగారు కూడా ఈ బాబు అడిగిన దగ్గర నుంచి దాన్ని కొనటానికి ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అంటే ఇక్కడ దేవుడు కూడా మనం అడిగిన వాటిని ఇవ్వటానికి ఎప్పటి నుంచో దేవుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. మన ఆశల్ని నిరాశలుగా అయిపోవాలని దేవుడు ఎప్పుడు అనుకోరు, కానీ మనం అడిగిన వాటిని నెరవేర్చడానికి ఇవ్వటానికి ప్రభువు కూడా చూస్తూ ఉంటారు. కాకపోతే దానికి సమయం వచ్చినప్పుడు ప్రభువు సంపూర్ణమైన విశ్వాసానికి రూపం వస్తుంది. ప్రభు మనం అడిగిన దాన్ని సరైన సమయంలో ఇస్తారు. అయితే మనం అడిగేవి మంచి మనసుతోటి, మంచి ఆలోచనలతోటి, మంచి ఉద్దేశాలతోటి మనం ప్రభువుని అడిగితే ప్రభు మనం అడిగిన వాటిని తప్పకుండా ఇస్తారు. మా చిన్న కొడుకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది. క్రిస్మస్ వచ్చేసింది, కానీ ఆల్బమ్ రాలేదు. మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూడా రాలేదు. ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడటానికి వచ్చారు. తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకి చూపించాక అన్నాడు మావాడు, ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బమ్. నాకు ఆశ్చర్యం వేసింది. చాలామందితో అలా చెప్తూనే వచ్చాడు. ఒకసారి వాడిని పిలిచి అడిగాను, జార్జ్, మా అమ్మగారు నీకు ఆల్బమ్ పంపించలేదు కదా, ఉందని ఎందుకు చెబుతున్నావు? జార్జ్ నా వంక విచిత్రంగా చూశాడు. అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు, అదేమిటమ్మా, మా అమ్మగారు పంపుతానని చెప్తే పంపినట్టే. వాడి విశ్వాసాన్ని వమ్ము చేసే మాట ఏమీ అనటానికి నాకు నోరు రాలేదు. 1 నెల గడిచిపోయింది, ఆల్బమ్ జాడలేదు. చివరికి ఒకరోజు జార్జ్ విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత నిజంగానే ఆల్బమ్ ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాడిని పిలిచాను. మీ మా అమ్మగారు నీ ఆల్బమ్ గురించి మర్చిపోయినట్టుంది. లేదమ్మా, జార్జ్ స్థిరంగా జవాబిచ్చాడు. ఎన్నటికీ మర్చిపోలేదు. నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పసిమొహాన్ని చూశాను. కాసేపు నేనన్నది నిజమేనేమోనన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి. అంతలోకే మొహం కాంతివంతమైంది. అమ్మా, ఆల్బమ్ గురించి థ్యాంక్స్ చెప్తూ మా అమ్మగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఏమో, ప్రయత్నించి చూడు అన్నాను. ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది. జార్జ్ నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్ట్ చేశాడు. ఈల వేసుకుంటూ మా అమ్మగారి మీద తనకు ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు. వెంటనే జవాబు వచ్చింది, ప్రియమైన జార్జి, నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు. నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను, నీకు కావలసింది దొరకలేదు, అందుకని న్యూయార్క్ వెళ్ళాను. క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను. అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు, అందుకని మళ్ళీ మరొక దానికోసం రాశాను. అది ఇంకా రాలేదు. నీకిప్పుడు $3 పంపిస్తున్నాను. చికాగోలో నీకు కావలసింది కొనుక్కో. ప్రేమతో మా అమ్మగారు. జార్జ్ ఆ ఉత్తరాన్ని విజయ గర్వంతో చదువుకున్నాడు. అమ్మా, నేను చెప్పలేదు అన్న వాడి మాటల్లో సందేహాలు లేని ఆ హృదయపు లోతుల్లో నుండి వచ్చింది
ఆ ఆల్బమ్ వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ. జార్జి నమ్మకంతో కనిపెడుతున్నంతసేపు మా అమ్మగారు దానికోసం పనిచేస్తూనే ఉంది. కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది. దేవుని వాగ్దానాల మీదకి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవటం మానవ సహజమైన బలహీనత. కానీ యేసు ప్రభువు తోమాకి, అతని తర్వాత వచ్చిన ఎంతోమంది నమ్మకం లేని వారికి చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని మీ మాటలు మాకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రభా. అవును నా తండ్రి, మేము అడిగిన వాటిని మాకు ఇవ్వటానికి నా తండ్రి నాయన ప్రభా మీరు ఎంతో సిద్ధంగా ఉంటారు నా తండ్రి నాయన. అయ్యా, మేము అడిగే వాటికంటే కూడా, ఊహించే వాటి అన్నిటికంటే కూడా అత్యధికంగా మీరు మాకు అనుగ్రహించే దేవుడవు తండ్రి ప్రభా. అద్భుతాలకు కర్తవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నాయన. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు నా తండ్రి నాయన ప్రభా మీ దృష్టికి అంగీకారం లేనప్పుడు మీరు వాటిని నెరవేర్చుతారు నాయన ప్రభా. ప్రార్థన ఆలకించువాడు అని నాయన ప్రభా మీకు పేరుంది ప్రభా. స్తోత్రములు నా తండ్రి. మా ప్రార్థనలు నా తండ్రి నాయన ప్రభా విని వదిలిపెట్టే దేవుడవు కాదు నా తండ్రి. మా ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకించే దేవుడవు నా తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారని ధన్యులు అని సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మేము ఏదైతే అడుగుతున్నామో నా తండ్రి నాయన ప్రభా వాటిని పొందుకోకముందే నేను విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి. అటు విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా కృప చేత నింపమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. సహాయం చేయండి తండ్రి. నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. స్తోత్రములు నాయన. మా బిడ్డల చుట్టూ నాయన మీ కంచె వేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.